హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారీగా కూడా 266 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జోన్ల వారీగా రిలీజ్ కావడం జరిగింది. ఒక్కొక్క జోన్కు సంబంధించి కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరి ఆయా జోన్లకు అప్లికేషన్స్ ఎలా అప్లై చేసుకోవాలి, వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏ విధంగా మెన్షన్ చేశారు, ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి వరకు ఉన్నాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం క్లియర్గా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల తరపున ఈ యొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జోన్ల వారీగా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఒక్కొక్క జోన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆయా జోన్లలో ఏ హాస్పిటల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి కూడా క్లియర్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్గా ఈ నోటిఫికేషన్ మనగా ఒకసారి చెక్ చేసినట్లయితే సో క్రింది భాగంలో జోన్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చూద్దాము. సో స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ వచ్చేసి జోన్ 1 వచ్చేసి 72 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. జోన్ 2 వచ్చేసి 68, జోన్ 3 వచ్చేసి 44, జోన్ 4 వచ్చేసి 82, అలాగే టోటల్గా 266 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్గా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఈ 4 జోన్లకు సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్స్ ఆయా జోన్ హెడ్ క్వార్టర్స్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. ఆ విధంగానే మీరు ఆయా జోన్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా జోన్కు సంబంధించి అప్లై చేసుకున్న అప్లికేషన్ ద్వారానే మీకు సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఒక జోన్కు సంబంధించినటువంటి అభ్యర్థులు వేరే జోన్కి అప్లై చేసుకున్నట్లయితే నాన్ లోకల్ కింద పరిగణిస్తారు. నాన్ లోకల్ కోటాలో మీకు కనుక మెరిట్ ఉన్నట్లయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు మీ యొక్క జోన్కు మాత్రమే అప్లై చేసుకుంటే మీరు లోకల్ క్యాండిడేట్స్గా మీకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది, ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది, జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండటం అయితే జరుగుతుంది. ఇక జోన్ల వారీగా మనం వేకెన్సీస్ని చూడడం అయితే జరిగింది. అలాగనే ఆయా జోన్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. మీ యొక్క జోన్కు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆ జోన్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు మెరిట్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జోన్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ వివరాలు కూడా క్లియర్గా చూద్దాం. నా దగ్గర జోన్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఉన్నాయి. ఆ జోన్కి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇదే విధంగా నోటిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, జోన్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం అఫీషియల్గా చూస్తున్నాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గుంటూరు జోన్ 3 నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో జోన్ 3లో టోటల్గా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వచ్చేసి 44 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే జిఎన్ఎం నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే మనకి అప్లికేషన్ ఫామ్ని, సర్వీస్ ఫామ్ని, ఇంకా ఇతర ఫామ్లు కూడా మనకి అటాచ్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క నోటిఫికేషన్ని లేదా సర్వీస్ ఫామ్ని మనం ప్రింట్ తీసుకుని అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి జనవరి 1/1/2025 నుంచి ఉదయం 10 గంటల నుంచి 15/1/2025 అంటే జనవరి 15 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ మనం ఆఫ్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎక్నాలజ్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్పి ఫర్దర్ రెఫరెన్స్ కోసం దాన్ని మనం సేవ్ చేసుకొని ఉంచుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అడ్రస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఓల్డ్ ఇటుకబట్టి రోడ్, గుంటూరు. ఇదే విధంగా ప్రతి ఒక్క జోన్కు సంబంధించి కూడా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ యొక్క జోన్కు సంబంధించి ఏ ప్లేస్లో అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఆయా జోన్కు సంబంధించిన అభ్యర్థులు ఆ ప్లేస్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా ఇంకా ఏజ్ లిమిట్స్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 ఇయర్స్ వరకు కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మనకి 3 years. అలాగే పిహెచ్డీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 10 years చొప్పున కూడా ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి ఫీజు పేమెంట్ కూడా మనం డీడీ రూపంలో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డీడీ వచ్చేసి రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు. ఈ యొక్క
నేమ్తో మనం డీడీ తీయాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ వచ్చేసి 700 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్డీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ వచ్చేసి డీడీ రూపంలో ఫీజు పేమెంట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఈ డీడీని కూడా మన అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ మనం క్లియర్గా చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. 75% వచ్చేసి మీకున్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. మిగిలిన 10 మార్క్స్కి వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. రిమైనింగ్ 15% లేదా 50 మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి సర్వీస్ ఆధారంగా ఎక్స్పీరియన్స్ ఆధారంగా టోటల్గా 15% మ్యాక్సిమంగా మార్క్స్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అప్లికేషన్తో పాటుగా క్యాండిడేట్ ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని అప్లికేషన్తో పాటుగా అప్లై చేసేయండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చూపించిన ప్రతి ఒక్కటి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటిని అప్లై చేసి వాటిని అటాచ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అలాగే ఈ నోటిఫికేషన్ కింద భాగంలో మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మనం ప్రింట్ తీసుకున్న తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకొని ప్రతిదీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగనే కింది భాగంలోనే మనకి సర్వీస్ సర్టిఫికేట్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగనే సర్వీస్ సర్టిఫికేట్ ఏమైనా మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో చేసినటువంటి జాబ్ కనుక ఏమైనా ఉన్నట్లయితే దాన్ని కూడా మనం ఇక్కడ సబ్మిట్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. సో టోటల్గా ఈ విధంగా ఒక్కొక్క జోన్ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. ఆ యొక్క జోన్కి మీరు అప్లై చేసుకొని మీకు కనుక మెరిట్ మార్క్స్ ఉన్నట్టయితే ఒక జాబ్ను సాధించే అవకాశం అయితే కూడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 4 జోన్ల ప్రకారంగా ఈ యొక్క 266 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అలాగే అప్లికేషన్ ప్రింట్ తీసుకొని అప్లై చేసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.